2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీనరాశి వారికి లగ్నంలో శని ఉంటారు, 2వ స్థానంలో కుజుడు ఉంటారు, తృతీయంలో రవి ఉంటారు. తృతీయ స్థానం నుంచి రవి 4వ స్థానానికి వెళ్తారు. జూన్ 14వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు నుంచి కుజుడు మీకు తృతీయ స్థానానికి అయితే వెళ్తారు. వృషభ రాశికి అయితే వెళ్తారు. జూన్ 22వ తారీఖు నుంచి కుజుడు 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తారు. 4వ స్థానంలో బుధుడు మీకు 5వ స్థానానికి అయితే వెళ్తారు. జూన్ 22వ తారీఖు నుంచి. అలాగే తృతీయంలో రవి 4వ స్థానానికి వెళ్తారు. జూన్ 14వ తారీఖు నుంచి. గురువు గారు 5వ స్థానానికి వస్తారు. జూన్ 2వ తారీఖు నుంచి. శుక్రుడు 4వ స్థానం నుంచి 5వ స్థానానికి అయితే వస్తారు. జూన్ 8వ తారీఖు నుంచి మాత్రం. ఇక్కడ 6వ స్థానంలో కేతు ఉంటారు. వ్యయ స్థానంలో రాహు ఉంటారు. లగ్నంలో శని ఉంటారు. ఇది గ్రహస్థితి. మీనరాశి వారికి ఇలినాటి శని నడుస్తోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా, ధన పరంగా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా. మ్యారేజ్ లైఫ్ అనేది కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటది. శనికి హోమం ఒకటి చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. బిజినెస్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పరంగా చాలా బాగుండబోతోంది. మాసం అనేది మంచి ఫలితాలు అయితే ఉంటాయి. చాలా ఆనందంగా అయితే ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. సమస్యలు ఎక్కువగా ఉంటాయి మాసం అనేది. హెల్త్ పరంగా బ్యాక్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపాటి సమస్య డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లవర్స్ కి చాలా బాగుంటుంది. పంచమంలో గురువు వచ్చారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా, ధన పరంగా మాత్రం ఈ మాసం అనేది మీనరాశి వారికి అసలు కలిసి రావటం లేదు. చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.